ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ కాసేపట్లో మరో 2 కేసుపై తీర్పు ఇవ్వనున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణపై తీర్పు వెల్లడించనున్నారు స్పీకర్. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మిగతా ఎమ్మెల్యేల మాదిరిగానే దానం, కడియంలకు కూడా క్లీన్ చిట్ ఇస్తారా అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాగా పార్టీ ఫిరాయింపు కేసుపై రేపు సుప్రీంకోర్టులో ఫైనల్ హియరింగ్ ఉంది. ఈ క్రమంలో ఇవాళ స్పీకర్ ఏం తీర్పు ఇస్తారోనని యావత్ తెలంగాణ ఎదురు చూస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రదీప్. చెప్పండి, మరి కాసేపట్లో దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణపై స్పీకర్ తుది తీర్పు వెల్లడించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? 10 గంటలకు షెడ్యూల్ ప్రకటించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసు సంబంధించి తుది తీర్పు వెలువరుతున్నారు. దానం నాగేందర్ కు 2 పిటిషనర్లు ఉన్నారు. ఒకరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆడి కౌశిక్ రెడ్డి, మరొకరు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అదేవిధంగా కడియం శ్రీహరికి పిటిషనర్ గా ఏపీ వివేకానంద గౌడ్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టినటువంటి స్పీకర్ మరి కాసేపట్లో జడ్జిమెంట్ ఇవ్వనున్నారు. జడ్జిమెంట్ కు సంబంధించి ఏ రకంగా జడ్జిమెంట్ ఉంటుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. మొత్తానికి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అందులో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మారినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవంటూ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే ఈ 2 ఎమ్మెల్యేల కేసును ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాని నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ బీ ఫారం పై పోటీ చేసినటువంటి దానం నాగేందర్ కు స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తారా? రెండవది, దానం నాగేందర్ విచారణకు సైతం హాజరు కాలేదు. కాస్ట్ ఎగ్జామినేషన్ సందర్భంగా దానం నాగేందర్ ప్రత్యక్షంగా స్పీకర్ అపియర్ అవ్వాల్సి ఉంటుంది, కానీ దానం నాగేందర్ హాజరు కాలేదు. రెండవది, మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవంటూ దానం నాగేందర్ తరఫునటువంటి అడ్వకేటు అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. వైపు ఆయన కాంగ్రెస్ బీ ఫామ్ పై పోటీ చేస్తున్నారు. రెండవది, విచారణ సందర్భంగా ఆయన హాజరు కాలేదు. ఇంకొకటి, మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి వారు అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. ఇవన్నిటిని బేస్ చేసుకొని స్పీకర్ ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారనేది ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. మరోవైపు కడియం శ్రీహరి సైతం స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కూతురు కావ్య వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పూర్తి చేసినటువంటి సందర్భంలో నామినేషన్ పత్రంపై ఆయన ప్రపోజర్ గా సంతకాలు చేశారన్నటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తా ఉంది. టెక్నికల్ గా ఈ 2 అంశాలకు సంబంధించి ఏదైతే ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నటువంటి అంశాలు, పార్టీకి సంబంధించిన అంశాలు క్లియర్ గా ఉన్నటువంటి సందర్భంలో స్పీకర్ జడ్జిమెంట్ పై ఏ రకంగా ఉంటుంది, గత 8 మంది ఎమ్మెల్యేలకు ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చినట్టుగానే వీరికి కూడా ఇస్తారా అన్నటువంటి ఆసక్తి, ఉత్కంఠ స్పీకర్ తీర్పుపై నెలకొన్నటువంటి పరిస్థితి. రేపు సుప్రీంకోర్టులో తీర్పు విచారణకు రేపటికే లాస్ట్ డేట్ ఉంది. ఇప్పటికే స్పీకర్ కు పలుమార్లు సుప్రీంకోర్టు గడువు ఇస్తూ వస్తా ఉంది. ఇది చివరి డెడ్ లైన్ గా ప్రకటించినటువంటి నేపథ్యంలో స్పీకర్ ఈ విచారణ ప్రక్రియను వేగవంతం చేసి ఈ రోజు జడ్జిమెంట్ ఇస్తున్నారు. రేపు విచారణ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజే తీర్పు అయితే వెలువరుస్తున్నారు. అయితే ఈ తీర్పు ఏ రకంగా ఉంటుందన్నటువంటి ఆసక్తి, ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. 10 గంటలకు స్పీకర్ ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన జడ్జిమెంట్ అయితే ఇవ్వబోతా ఉన్నారు. ఓకే, రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.